కొత్తగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ప్రజాసేవ కంటే అక్రమ సంపాదనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధినేత ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదా? పక్కా నివేదికల ఆధారంగా అధినేత వార్నింగ్ ఇస్తున్నా తనకు పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? ఆ శాసనసభ్యుడు సాగిస్తున్న వ్యవహారాలేంటి? పార్టీ తెప్పించుకున్న నివేదికల్లో తేలిందేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అల్లుడికి ఐశ్వర్యం వచ్చినా అధికారం ఇచ్చినా అర్ధరాత్రి గొడుగు పట్టమన్నారన్న సామెతను తలపిస్తోంది శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి. చేయాల్సిన పనులు చేయకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనవసరమైన పనులు చేస్తున్నారు అన్నది దీని అర్థం. ప్రజాసేవ ముసుగులో అక్రమ సంపాదనకు అరులు చాస్తూ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. ఇసుక దందా, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్న వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావు. దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న చాలా మంది నేటికి జెండా కూలీలుగానే మిగిలిపోతున్నారు. కానీ 2024 ఎన్నికల్లో యువనేతలకు టీడీపీ సీట్లు ఇవ్వడంతో ఎమ్మెల్యేలయ్యారు. మిగతా వారి కంటే తాము ఎక్కువ సేవలు చేయడంతో టికెట్లు పార్టీ ఇచ్చిందని భావిస్తే పొరపాటే. స్థానిక పరిస్థితులు యువతను ప్రోత్సహించాలి అన్న అధిష్టానం నిర్ణయం కొందరికి కలిసొచ్చాయి. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తమ రాజకీయ భవిష్యత్తు కంటే సంపాదన వైపే మొగ్గు చూపుతున్నారు అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సిక్కోలు జిల్లాలో ఓ యువ ఎమ్మెల్యే పరిస్థితి ఇలానే ఉంది. శాసనసభ్యుడు తీరిప్పుడు పార్టీలో చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ప్రజాప్రతినిధికి పెద్దగా రాజకీయ నేపథ్యం లేకపోయినా 2024లో చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చారు. పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో కూటమి వేవ్ కార్యకర్తల కష్టంతో భారీ మెజారిటీతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గారు. దీంతో తన చిరకాల కోరిక తీరడంతో సంపాదనే లక్ష్యంగా రాజకీయం సాగిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల నుంచి మొదటిసారి గెలిచిన 4 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఒడిశా సరిహద్దు ప్రాంత శాసనసభ్యుడి వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. ఇటీవల ఉండవల్లి నివాసంలో శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్, జిల్లా ఎస్పీలతో అభివృద్ధిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపైన చర్చించారు. వ్యక్తిగత వ్యవహారాలతో పాటు అవినీతి ఆరోపణలు ఇలాంటి అంశాలపై నివేదికలను తెప్పించుకుని ఓ ప్రజాప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఎమ్మెల్యే వ్యవహారాలపై ఫిర్యాదులున్నాయి. అలాంటి వాటితో పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గంలో నష్టం కలిగే పరిస్థితి కనిపిస్తోందని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ప్రవర్తన, మాట తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారని గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం. అలాంటిది టీడీపీకి ఇబ్బందులు తీసుకొస్తే సహించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపు వ్యక్తిగత ప్రతిభ అనుకోవద్దని, అది కూటమి పార్టీల ఐక్యతతో వచ్చిన విజయం అంటూ సుతిమెత్తగా చురకలంటించినట్టు సమాచారం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి, లేకపోతే మీ ఇష్టం అంటూ సదరు ఎమ్మెల్యేని సీఎం హెచ్చరించారు. సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే తన నియోజకవర్గ పొరుగు రాష్ట్రం ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్ గుంజుతున్నారు అన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరతీశారని వినిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఎమ్మెల్యే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో తన మాటే శాసనం అన్నట్టుగా శాసనసభ్యుడి వ్యవహార శైలి ఉంటుందని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడైన గుంటూరు కాంట్రాక్టర్కి అన్ని పనులు కట్టుబడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కొందరు టీడీపీ నేతలే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నివేదికలు తెప్పించుకుని క్లాస్ పీకారు. మొత్తానికి సిక్కోలు జిల్లాలోని ఆ ఎమ్మెల్యేని సీఎం హెచ్చరించడంతో మిగిలిన శాసనసభ్యుల్లో టెన్షన్ మొదలైంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కొత్త ఎమ్మెల్యే సైతం అలానే భావిస్తున్నారు. కానీ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి గుట్టు విప్పడంతో శాసనసభ్యుడి కళ్లు బైర్లు కమ్మాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు జిల్లా నుంచి మొదటిసారి గెలిచిన ఆ ప్రజాప్రతినిధి తన తీరు మార్చుకుంటారో లేక మరోసారి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవుతారో చూడాలి.